రాత్రి సమయంలో హాల్లో రామరాజు కుటుంబం మొత్తం భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ గుమ్మం బయట కూర్చొని ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ధీరజ్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు చందుతో సారుకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకో అని చెప్తాడు. ఇక చందు ధీరజ్కి ఫోన్ చేస్తాడు. ధీరజ్ డ్రైవింగ్ చేస్తూ చెప్పరా పెద్దోడా అని ఫోన్లో ధీరజ్ మాట్లాడతాడు. నువ్వు ఇంకా ఇంటికి రాలేదు ఎందుకు అని చందు అంటూ ఉంటే డ్యూటీ కంప్లీట్ ఇంకా కాలేదు అని ధీరజ్ చెప్తాడు. ఇక అక్కడే ఉన్న నర్మదతో సాగర్ ఈ డ్యూటీ గురించి చెప్పాను కదా అక్కడికే వెళ్ళి ఉంటాడు అని నర్మదతో సాగర్ మెల్లిగా అంటాడు. శ్రీవల్లి వాళ్ళని డౌట్గా చూస్తూ మామయ్య గారండి చిన్న మరిది ఏ డ్యూటీకి వెళ్ళారన్న సంగతి నర్మదకి సాగర్ మరిది గారికి తెలుసు అని నాకు ఎందుకో అనిపిస్తుందండి అని అంటుంది. బయట నుండి వింటున్న ప్రేమ నర్మద సాగర్ షాక్ అవుతారు. వెంటనే వేదవతి నర్మద చెవిలో నీకేమైనా తెలిస్తే నాతో చెప్పు అని చెప్తూ ఉండగా శ్రీవల్లి రామరాజుకు సైగ చేస్తూ చూపిస్తుంది. ఇక రామరాజు వేదవతిని చూసి బుజ్జమ్మ అని అరుస్తాడు. ఏం జరుగుతుంది ఇంట్లో అని అంటూ ఎరా వాడెక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని రామరాజు సాగర్ని అడుగుతాడు. నాకేం తెలియదు నాన్న అని సాగర్ తప్పించుకుంటాడు. ఇక రామరాజు బయట ఉన్న ప్రేమను చూస్తూ మీ అందరి వాలకం చూస్తూ ఉంటే నాకు ఎందుకో తేడా కొడుతుంది. నాకు తెలియకుండా ఇంట్లో ఏదైనా జరిగినా నా దగ్గర ఏదైనా దాచిపెట్టినా నేను ఈసారి ఎవరిని క్షమించను అని రామరాజు అందరూ వినేలా గట్టిగా చెప్తాడు. ఇక ప్రేమ నర్మదా సాగర్ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.